ఇంకా ఇంకా ఏంట్రా ఏం చేస్తున్నారు? వంటలు తక్కువ వంటలు ఎక్కువ చేస్తున్నాం. టేస్ట్ చూస్తారా? ఏంటి అంట్లో కాదు వంటలు. కానివ్వండి. మీరు తిన్నారా? తిన్నా. శుభ్రంగా ఉన్నావు, మీరు నిబ్బరంగా తినాలి. ఓకే ఓకే. నువ్వు వెళ్ళా నీళ్ళు దెబ్బ. నువ్వు ఒక్క నిమిషం ఉండవా? ఏమిటో అర్జెంట్ అర్జెంట్ అనే పదానికి మీనింగ్ ఇందులోనే ఉందా? ఉండో. సార్ 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 ఏమిటి సార్ మీరు అలా ఎలా పరిగెడుతున్నారు? ఏం చెప్పమంటావయ్యా? శుభ్రంగా ఉన్న నా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను. ఏమైంది సార్? మీ కొత్త కవులందరూ కలిసి కొత్త రైతులకు శ్రీకారం చుట్టినట్టు కుర్రోళ్ళందరూ కలిసి వంటగదిలో దూరి వంట చేయడం ఆరంభించారు. ఏం చేస్తున్నారని వంటగదిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ ఎన్ని నా చేతలు తినిపించి నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారయ్యా. సైంటిస్టులు ఎలకమేజ్ చేసినట్టు 7 సార్లు తిరగలేక చేస్తున్నాను అనుకో. అవును, నువ్వు ఎందుకైనా నాపుతున్నావు? ఏం లేదు సార్, ఇద్దరు మనుషులు ఒక చోట కలిసి ఉంటేనే ఏవో సమస్యలు వస్తుంటాయి కదా. మరి ఇంతమంది మనుషులు ఒకే కుటుంబంలా ఒకే ఇంట్లో ఆనందంగా ఎలా కలిసి ఇప్పుడు అవసరం నీకు ఇది తెలుసుకుందామని. ఏంటో తెలుసుకునేది? ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో అత్తా కోడళ్ళ గొడవలు ఉండవు, ఆలు మగల అలకలు ఉండవు, తోడి కోడళ్ళ మధ్య శాపనార్థాలు ఉండవు. మండే టు ఫ్రైడే వర్క్ 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 చేస్తే తప్ప వేరే పనే ఉండదయ్యా. శనివారం వచ్చిందంటే ఇల్లు దేవాలయంలో ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే చూస్తున్నావు కదా, క్లబ్ పబ్బు రెస్టారెంట్ అన్ని ఒకే చోట కలిసినట్టు ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో ఇవన్నీ అడగడం అవసరం ఉంటావా? అందరికీ సాధ్యమా? వస్తున్నా, అక్కడికే వస్తున్నానయ్యా. ఈ ఇంట్లో పెద్ద రాయుడు చిన్న రాయుడు బుల్ రాయుడు అని నీ ఎంతలు ఎవరు ఉండరయ్యా. అందరికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అందుకని తప్పు చేయాల్సిన అవసరం ఏంటయ్యా? కానీ ఒక విషయం చెప్పమంటావా? నువ్వు చేసింది చాలా తప్పయ్యా. నేనే తప్పు చేశాను. ఏం తప్ప? నేను చచ్చిపోతాను రా మగుడా అంటే ఇక్కడ పెట్టుకుని నారా ప్రశ్న వేస్తావా? మగడు ఆడా